మనిషి తప్పించుకోలేని 3 కర్మలుంటాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది సంచిత కర్మ. మనం ఇంతకు ముందు ఎన్నో జన్మల్లో చేసిన మంచి చెడు కర్మలన్నీ కలిసి ఒక పెద్ద గుండెల్లో దాచినట్టుంటాయి. దీన్నే సంచిత కర్మ అంటారు. ఈ కర్మలో ఒక చిన్న భాగమే ఈ జన్మలో మనకు అనుభవంగా వస్తుంది. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఉదాహరణకి గత జన్మలో ఎవరైనా మంచి పనులు చేస్తే ఈ జన్మలో మంచి కుటుంబంలో పుడతారు. చెడు పనులు చేస్తే ఈ జన్మలో కష్టాలు ఎదురవుతాయన్నమాట. రెండోది ప్రారబ్ధ కర్మ. ఇది మనం ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్న కర్మ. గతంలో చేసిన కర్మ ఫలితంగా ఇది వస్తుంది. దీన్ని మనం మార్చలేం, కానీ భక్తితో దీన్ని ఎదుర్కోవచ్చు. మనం ఎలాంటి కుటుంబంలో పుట్టాం, ఆరోగ్యం ఎలా ఉంది, జీవితంలో పెద్ద సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు ఎలా జరుగుతున్నాయి అనేది ఈ కర్మ వల్లే జరుగుతుంది. ఉదాహరణకి కొందరు డబ్బున్న కుటుంబంలో లేదా పేద కుటుంబంలో పుడతారు. కొందరు ఆరోగ్యంగా, కొందరు జబ్బులతో పుడతారు. ఇవన్నీ గత కర్మ ఫలితాలే. మూడోది క్రియామన కర్మ. ఇది మనం రోజు చేసే పనుల వల్లే వచ్చే కర్మ. దీన్ని మనం పూర్తిగా నియంత్రించవచ్చు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. రానున్న రోజుల్లో ఏది అనేది మనకి ఇప్పుడే తెలిసిపోతుంది. ఉదాహరణకి ఇతరులకు సాయం చేసి కృష్ణుడు నామం జపిస్తే మంచి కర్మ వస్తుంది. అబద్ధాలు చెప్పి ఇతరులను బాధ పెడితే చెడు కర్మ వచ్చి తర్వాత కష్టపడాల్సి వస్తుంది. అసలు ఈ కర్మను ఎలా ఆపాలి? కృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్పాడు, నాకు పూర్తిగా శరణు వేడు, నీ అన్ని పాపాల నుండి నిన్ను విముక్తుడిని చేస్తాను, చింతించకు. హరే కృష్ణ నామం జపిస్తే కర్మం కాలిపోతుంది. మంచి పనులు, భక్తి గత కర్మలను నాశనం చేస్తాయి. సత్యంగా దయతో జీవిస్తే కొత్త చెడు కర్మలు రాకుండా ఆగుతాయి.